శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం రేగింది. కానిస్టేబుల్ పై ఓ క్రిమినల్ కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ రవిపై నాగేంద్ర హత్యాయత్నం చేశాడు. పోలీసులపైనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాగేంద్ర దాడికి పాల్పడ్డాడు. అత్త కోడలు గ్యాంగ్ రేప్ కేసులో నాగేంద్ర నిందితుడిగా ఉన్నాడు. నాగేంద్రపై 2 రాష్ట్రాల్లో 90కి పైగా కేసులు నమోదయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం రేగింది. కానిస్టేబుల్ పై ఓ క్రిమినల్ కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ రవిపై నాగేంద్ర అనే యువకుడు హత్యాయత్నం చేశాడు. పోలీసులపైనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాగేంద్ర దాడికి పాల్పడ్డాడు. అత్త కోడలు గ్యాంగ్ రేప్ కేసులో నాగేంద్ర నిందితుడిగా ఉన్నాడు. నాగేంద్రపై 2 రాష్ట్రాల్లో 90కి పైగా కేసులు నమోదయ్యాయి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే కాబట్టి నాగేంద్ర అనే అతను లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో కూడా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అందులో A1గా ఉన్నాడు. అతను రీసెంట్గా కోర్టు ట్రయల్ ప్రొసీజర్స్ కూడా 2 సార్లు అటెండ్ కాలేదు. ప్లస్ అతని మీద రీసెంట్గా ఒక కేసు కూడా నమోదైంది. NDPS కేసులో కన్ఫెషన్లో అతని పేరు కూడా ఉంది. ప్లస్ కొత్తగా అతను ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకొని మళ్ళీ దొంగతనాలు బాడీ లిఫ్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడని ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన పార్టీని పంపడం జరిగింది. మన మీద ఇన్ఫర్మేషన్తో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నిజమైంది. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మన కానిస్టేబుల్ దిట్టు గాయపడ్డారు. చూద్దాం, మన వాళ్ళు ఎత్తుకుతున్నారండి. దొరికిన తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ పరిస్థితి బాగానే ఉంది. చైకే కాబట్టి నాకు తెలిసి ప్రాబ్లమే ఉండకపోవచ్చు. తెలిసి స్టిచెస్ పడినాయంటున్నారు. అతను మాట్లాడిన తర్వాత చెప్తాను. సార్ ఎన్ని కేసులు ఉంటాయి సార్ ఇతని మీద మన స్టేట్లోనే దాదాపు 40 వరకు ఉన్నాయండి. వేరే స్టేట్స్ అన్ని కలిపితే ఒక మోర్ దాన్ 7. ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో అయితే కానిస్టేబుల్ పై ఓ క్రిమినల్ కత్తితో దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, ఈ దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ విశాల్ని. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందినటువంటి సిఐ కానిస్టేబుల్ పై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాగేంద్ర అనేటువంటి వ్యక్తి వారిద్దరి మీద కూడా అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. ఈయన గంజాయి కేసులోను తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అత్తాకోడల గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఈ యొక్క నాగేంద్రని చిలమత్తూరు మండలం ఎర్రగొండ ప్రాంతంలో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు రంగంలో దిగి ఆయన్ని పట్టుకోవడానికి వెళ్ళినటువంటి వారిపైన మొదట రవి అనే కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి పారయ్యారు. తర్వాత సిఐ ఆంజనేయులు కూడా ఆయన్ని పట్టడానికి తన బృందంతో వెళ్ళినటువంటి ఆయనపై కూడా ఛాతీలోకి కత్తితో దాడి చేసినటువంటి ఘటనలో ఆత్మరక్షణలో భాగంగా నిందితుడిపై సిఐ కూడా కాల్పులు జరిపారు. దీంతో అతడికి కూడా గాయాలయ్యాయి. చిరమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో ఈ ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. గాయపడినటువంటి సిఐ కానిస్టేబుల్ తో పాటు నిందితులను కూడా హిందూపురంలోనే ఆసుపత్రులకి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఇతనిపై కూడా అత్తాకోడలపై గ్యాంగ్ రేప్ కేసులతో పాటు ఇతనిపై దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 90కి పైగా కేసులు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గాయపడిన రవిని తర్వాత సిఐని ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడినటువంటి ఆత్మరక్షణలో భాగంగా కానిస్టేబుల్ తర్వాత సిఐపై దాడి చేసినటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని నాగేంద్రను ఆత్మరక్షణలో భాగంగా ఎవరైతే నాగేంద్ర ఉన్నారో ఆయన పైన కానిస్టేబుల్ కూడా దాడి చేయడంతో అతనికి కూడా తీవ్ర గాయాలు పాలైన నేపథ్యంలో అతన్ని కూడా హాస్పిటల్లో చికిత్స అందించి అతనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్టు పరిస్థితి అయితే ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ జీవన్.